హల్లెలూయా. అందరు బాగున్నారా? లాస్ట్ సండే ఆఫ్ 2025 కదా. ఎన్నో విషయాలు మన మధ్యలో జరిగాయి. లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఇవాళ లేరు. ఇంకా ఎన్నో పనులు దేవుడు చేశారు కదా. అదా ఓకే. సో దేవుడి సారీ అండి, ఒక్క నిమిషం. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనందరికీ తెలిసిన వాక్యమే. ఇవాళ మనం కృపను గురించి, దేవుడు చూపిస్తున్న కృపను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఓకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఏముండొచ్చు? 12:9. చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా చాలు. ఏంటంట? నా కృప నీకు చాలును. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మనం ధ్యానించుండగా ప్రభా, నీ ఆత్మతో ప్రభా మా దేవా నన్ను మీరు నింపండి తండ్రి. అయోగ్యుడును అల్పుడును ప్రభా, ఏమన్నా ప్రభా మా దేవా తప్పులుంటే క్షమించండి, సహాయం చేయండి. నీ ఆత్మతో నింపి ప్రభా, నీ ప్రజలకు ప్రభా, మాకు ఏమి మాటలు కావాలో తండ్రి ప్రభా, వాటిని మీరు దయచేయమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి, కరుణించమని. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించున్నాను తండ్రి ప్రభా. 100 ఫలించే ఆ సిద్ధపాటు కలిగిన హృదయాన్ని దయచేయండి తండ్రి. ఎక్కడైనా డిస్ట్రాక్షన్స్ ప్రభా మా దేవా, ఇంకా నువ్వు ఏమైనా ఆలోచనలు ఉంటే తండ్రి వాటన్నిటినీ తీసివేస్తండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా మా దేవ మేము కాన్సన్ట్రేట్ చేయలాగున, నీ మాటలు మా చెవిలో ప్రభా మా దేవ అది పడి తండ్రి ప్రభా ఫలించులాగున మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మాట మనందరికీ తెలుసు కదా, నా కృప నీకు చాలని. ఏ సందర్భంలో చెప్తారు ఇది మాట? పౌలు గారికి ఏముందంట? ఒక ముళ్ళు ఉందంట. ముళ్ళు అంటే ఫిజికల్ ముళ్ళ, ఒక సమస్య. ఆ సమస్య ఏంటో ఆయన క్లియర్గా రాయలేదు, కానీ ఆయన శరీరంలో ఒక సమస్య ఉంది. ఓకే. ఆ సమస్యను బట్టి ఎన్నిసార్లు ప్రార్థించాడంట? 3 సార్లు ప్రార్థించాడంట. ద గ్రేటెస్ట్ అపోస్టల్ కదా, గ్రేటెస్ట్ అపోస్టల్ ప్రేయర్కి ఆన్సర్ ఏమొచ్చింది? మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. మనం చాలాసార్లు ఏమనుకుంటాం కదా, వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సమస్య పోతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే సమస్య పోతుంది. పౌలు గారు దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తే నేను తీసేయను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ అవే అని చెప్పారు కదా. సో కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నిసార్లు అన్ని సమస్యలు దేవుడు తీసి చెప్పాలి, అందరూ చెప్పాలి, తీసి వేయడు. చాలా కష్టంగా ఉంది కదా, దేవుడు తీసేయడు అంటాడు ఏంటి ఇప్పుడు నేను చెప్పాలి అది మళ్ళీ కూడా. ఎందుకు? ఆయన కృప ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు కనుక మనల్ని క్వశ్చన్ అడిగితే, లెట్ సపోజ్ అనుకుందాం, ఒక సమస్య ఉంది, చాలా బాధాకరమైన సమస్య. దేవుడు వచ్చి ఈ సమస్య నీకు ఉంటుంది, బట్ ఐ విల్ గివ్ యూ గ్రేస్ అంటే ఏమంటాం? ఎంతమంది ఓకే చెప్తారు? చెప్తాం. అంత ఈజీనా?
ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కదా, ఎప్పుడూ ఉంటుంది. అది పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. కానీ దేవుడు ఏమంటాడు, కొన్నిసార్లు సమస్యను తీసివేయను, నేను నీకు కృప ఇస్తానంటే మనం ఎంతవరకు ఓకే చెప్తాం, చెప్పగలుగుతామా? చాలా కష్టం కదా. కాబట్టి దేవుని కృపకున్న ఒక ఏమంటారు, ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటి తెలుసా? మనం దావీదు విషయంలో మాట్లాడుకుంటాం కదా, ఒకసారి చదువుదాం ఆ మాట. చెప్పండి ఏంటది? దావీదునికి చూపిన శాశ్వత కృప. 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. 2 Samuel 7:15 చదువుదాం ఒకసారి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఏంటంట? దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి? నా కృప నీకు దూరము చేయను అన్నాడు. దావీదు ఉన్నాడా ఇవాళ? ఉన్నాడా? లేడు కదా. అందరు నా వైపు చూడండి ప్లీజ్. రాసుకోండి కావాలంటే. దావీదుకి దేవుడు శాశ్వతమైన కృప చూపించాడంట. శాశ్వతమైన కృప అంటే ఏంటి? ఎప్పుడు ఉండే కృప. ఎప్పుడు ఉండడం అంటే నేనున్నంత కాలమా? దావీదు ఉన్నంత కాలమా? కాదా కదా. దావీదు ఒక మాట చెప్తాడు. ఏంటి? నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. కీర్తనల గ్రంథము 63:3 చదువుదాం ఒకసారి. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. దొరికిందా అందరికీ? చెప్దాం, నాతో చెప్తారా? దట్ ఈస్ ఆల్. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దావీదు ఏమంటున్నాడు? ఆ దేవుని కృప అంట దేనికంటే ఉత్తమమైందంట? జీవము కంటే ఉత్తమమైందంట. ఇక్కడ మనము గ్రేస్ విచ్ విల్ లాస్ట్ బియాండ్ జనరేషన్స్ అనే మాటను మనము చూస్తున్నాం. కృప తరతరములకు, మనం పాడతాం కదా, నీ కృప తరతరములకు ఉంటుంది అని పాడతాం కదా. సో దేవుని కృప ఎవరైతే పొందుకున్నారో వాళ్ళ దగ్గరే కాదు, కానీ అది శాశ్వత కాలము ఉంటుందంట. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా. దేవుని కృప శాశ్వత కాలము ఉంటుంది. దావీదు కృప పొందుకున్నాడు, దావీదు రాజయ్యాడు, దావీదు చాలా మంచిగా జీవించాడు, దేవుడికి ఇష్టమైనట్టు జీవించాడు. పడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎన్నోసార్లు తప్పు చేసి ఉండొచ్చు, కానీ దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని కృపను కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు ఆయనకి? నేను నీకు కృపనిస్తాను, నీ నీ ఆఫ్ స్ప్రింగ్, లేకపోతే నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి, లేకపోతే నీ తరానికి, నీ వంశానికి నేను నీకు కృపనిస్తాను. ఏ విధంగా అయితే సౌలు దూరం చేసుకున్నాడు, సౌలు పాపం చేసి, లేకపోతే సౌలు నాకు అవిధేయుడై ఏ విధంగా కృపని దూరం చేసుకున్నాడో, నేను అలా నీ వంశానికి, లేకపోతే నీ బిడ్డలకి నా కృపను దూరము చేయను అని దావీదుతో దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా మనము మన జీవితంలో దేవుడు మనకి కృపనిస్తాడు. ఆ కృపని మనము ఎంత మంచిగా, లేకపోతే ఆ కృపని మనం ఎంత వాల్యూ చేసి దాన్ని తగ్గట్టు జీవిస్తే అది ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతుంది. అర్థమవుతుంది కదా. గ్రేస్ విల్ బి పాస్డ్ బియాండ్ జనరేషన్స్, బియాండ్ యువర్ ఓన్ లైఫ్. నీ కృప జీవము కంటే ఉత్తమం అంటే అర్థం ఏంటంటే, నా జీవము ఇవాళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, నేను ఇవాళ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నీ కృప తరతరములకి ఉంటుంది, తరతరములకి ఉంటుంది. మనుషులు మన మధ్యలో ఇవాళ లేకపోవచ్చు. దేవుడు ఒక మాట నాతో చెప్పిన మాట ఏంటంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు,
ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. 8 చదవండి డైరెక్ట్గా. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. దానిపైన ఏముంది? దానిపైన యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఏంటంట? జనులు ఎలాంటి వాళ్ళంట? గడ్డి వంటి వారే. గడ్డి లాంటి వాళ్ళంట. అంటే తర్వాత ఏముంది? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. మనుషులు ఎలాంటి వాళ్ళంట? గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. ఇవాళ మొలుస్తారు, రేపు కనబడరు. ఇవాళ కనిపిస్తారు, రేపు కనబడరు. వాళ్ళు సంచరించిన ప్రదేశం కూడా వాళ్ళని మర్చిపోతుందంట. అర్థమవుతుంది కదా? సో గడ్డి పువ్వు లాంటి నేను దేవుని కృపను క్యారీ చేయగలిగే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సో దేవుడు ఇచ్చిన కృప కనుక మనం నిర్లక్ష్యం చేసి, హిజ్కియా గొప్ప ప్రార్థనా పరుడు కదా. హిజ్కియా ఏం చేస్తాడు? నేను చంపేస్తాను అనగానే చాలా ఏడ్చి ప్రార్థన చేసి తన జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాడు. ఎంత? 15 years, 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటాడు. దాని తర్వాత అంతా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత పాపం చేస్తాడు, లేకపోతే దేవునికి ఇష్టం లేని పని చేస్తే ఆయనకు ఒక హెచ్చరిక వస్తుంది. ఏంటి? నువ్వు పాపం చేసావు, నీకు కీడు వస్తుంది, లేకపోతే నీ పిల్లల మీదకి కీడు వస్తుంది. అంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? చదువుదాం ఆ మాట. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. 2 Kings 20:19. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలంట. ఆయన జీవితాన్ని మాత్రం ఎంత దారుణమైన విషయం ఆలోచిస్తున్నారా? హిజ్కియాని గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. నేను బ్రతికితే చాలు, నేను ఇప్పుడు ఉన్న సమస్యలు అవాయిడ్ చేస్తే చాలు, లేకపోతే నాకు ప్రశాంతత ఉంటే చాలు. మనము జనరేషన్స్కి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడం. అదేంటి ఇలా అంటున్నారు? ఎందుకు ఇష్టపడను? నాకు ఇష్టమే కదా, నేను ఎవ్రీ సండే చర్చ్కి వస్తాను, ఎవ్రీ ప్రేయర్ మీటింగ్కి నేను అటెండ్ అవుతానంటే, అన్నీ అటెండ్ అయినంత మాత్రాన ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ప్రభువా అని పిలిచేవాడు, లేకపోతే ఆయన నామమున అనేకమైన అద్భుతములు చేయవాళ్ళు ఆయనకి ఇష్టలైన వాళ్ళుగా ఉండాలని రూల్ ఏమీ లేదు. దేవుడే చెప్తున్నాడు కదా. ఇవన్నీ మేము చేసామంటే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. యూ మైట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ జీసస్. మనలో దేవుని శక్తి నాలో ఉండొచ్చు, లేకపోతే దేవుడిచ్చిన వరాలు నాలో ఉండొచ్చు, కానీ దేవుడికి నాకు సంబంధం లేకుండా కూడా నేను జీవించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ రిలేషన్షిప్ కదా. హిజ్కియా కూడా ఏమంటాడు? నేను సరే ఏమని ఉండొచ్చు, ఏమి అని ఉండొచ్చు అక్కడ? శిక్ష వస్తుంది మీ పిల్లలకంటే, లేదు నేను ఆల్రెడీ జీవించాను, ఆల్రెడీ 15 సంవత్సరాలు నా ఆయుష్ పొడిగించారు కదా, ఆ శిక్ష నా మీద వేయండి, నా జనరేషన్స్ని దీవించండి అని అడుగుండొచ్చు కదా. అదే క్వశ్చన్ మిమ్మల్ని నన్ను కనుక వేస్తే మనం ఎంతవరకు ఓకే అంటాం? ఆర్ వి రెడీ? ఒక్క కఠినమైన ప్రశ్న అని అనుకోండి. ఇఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైట్ battles today, if God is asking you to go through suffering today to be a blessing to the next generations, నీవు రాబోయే తరాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఈ దినమున నా కోసం శ్రమపడాలి, లేకపోతే నా కోసం ఈ పరిస్థితుల గురించి ఖచ్చితంగా వెళ్ళాలి అని గనక దేవుడు అంటే మనం ఎంతవరకు ఓకే అంటాం? లేకపోతే లేదు నేను నా వల్ల కాదు, నేను భరించలేను, లెట్ ఇట్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ అంటామా?
బికాస్ కృప మాత్రమే నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళదు. మనం ఫైట్ చేయని బ్యాటిల్స్ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతాయి కదా. మనం ఎన్నోసార్లు చూస్తాం కదా, దేవుడు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ ప్యాటర్న్ గమనించుండొచ్చు. తల్లి పడిన శ్రమలు కూతురికి జీవితంలో కనబడతాయి. తండ్రి పడిన శ్రమలు లేకపోతే తండ్రికి ఉన్న కొన్ని క్వాలిటీస్ లేకపోతే కొన్ని స్ట్రగుల్స్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతాయి కదా. ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తులు, కొంచెం రిలేషన్షిప్ ఉన్న కుటుంబాల్లో కనుక గమనిస్తే, లేకపోతే మన కుటుంబాల్లోనే మనం గమనిస్తే, ఇట్ ఈస్ దేర్. దిస్ ఈజ్ అన్ అన్డినయబుల్ ట్రూత్. అర్థమవుతుంది ఎందుకు? బికాస్ ఎందుకు నేనే చేయాలి? నా ముందున్న వాళ్ళు చేసి ఉండొచ్చు కదా. మన ముందున్న వాళ్ళు చేయలేదు, ఓకే, వాట్ ఎవర్ డన్ ఇస్ డన్. వీ కెనాట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద పాస్ట్, ఓకే. కానీ ఇక్కడ నుంచి, ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి I can make one decision saying that Lord, I will not let this battle pass to the next generation. నేను ఈ సమస్యను లేకపోతే ఈ స్ట్రగుల్ని లేకపోతే ఏదైతే నాలో కనబడుతుందో ఐఎమ్ లిటరలీ టెల్లింగ్ యూ, మీలో ఏదైతే షార్ట్ కమింగ్స్ మీకు కనబడుతున్నాయో ఎంతో కొంత నెక్స్ట్ జనరేషన్స్కి అవి వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. అర్థమవుతుంది కదా, ఖచ్చితంగా వెళ్తాయి. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఇట్, అట్లీస్ట్ విల్ ట్రై. మన వల్ల కాకపోతే మనం అట్లీస్ట్ నేను ప్రయత్నించాను, నా వల్ల కాలేదు అనైనా మనం సాటిస్ఫాక్షన్తో ఉండొచ్చేమో. హిజ్కియా లాగా పర్లేదులే, నేను బాగుంటాను, వాళ్ళు నా కొడుకులు నపుంసకులు అయితే ఏంటి, చచ్చిపోతే ఏంటి, నేను చూడను కదా. విల్ యూ ఎవర్ అలో దట్? తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు పిల్లల్ని నేను చంపేస్తాను, నువ్వు బతుకు అంటే ఎంత కఠినమైన పరిస్థితులు ఉంటాయి. చిన్నపిల్లలకు ఒక ఇంజెక్షన్ చేస్తేనే మనము తల్లిదండ్రులు బయట వాళ్ళే తట్టుకోలేము కదా. బట్ ఇఫ్ యూ ఆర్ సేయింగ్ దట్ ఓకే, ఇట్స్ ఓకే అంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, యూ ఆర్ జస్ట్ సేయింగ్ ఎస్ టు దట్ క్వశ్చన్. అయ్యో నేను ఎందుకు ఇష్టపడతాను, నాకు ఇష్టం లేదు అని మీరు అనుకోని ఉండొచ్చు మనసులో. కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఫైటింగ్ ద బ్యాటిల్స్, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్, నేను చెప్తున్నాను ఖచ్చితంగా దేవుడు మాత్రం ఫోర్స్ చేయడు. గాడ్ విల్ ఓన్లీ షో ఇట్. దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఓకే, ఇది సమస్య ఉంది, ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్, నీకు కనబడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇగ్నోరింగ్ ఇట్, మనము పర్లేదులే ఇప్పుడు నేను చేయాలా, అవసరం లేదు కదా, ఐ విల్ జస్ట్ అవాయిడ్ ఇట్, ఇగ్నోర్ ఇట్. అందుకే దేవుడి మాట చదివిస్తుంది. దేవుడు విషయంలో మనము అనాలోచితంగా ఉండకూడదు. నాకెప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, క్రిస్టియన్ వాక్ ఎందుకు వన్ డేలో ఫినిష్ అయిపోయి ఉండొచ్చు కదా. లెట్స్ సే నేను కాపాడబడ్డాను, సాల్వేషన్ వచ్చింది, ఓకే, దేవుడు నన్ను మొత్తం ప్యూరిఫై చేసేసి తీసుకెళ్ళిపోతే అయిపోతుంది కదా. కానీ ఒక్క సమస్య ఉంటుంది మనిషికి. మనం ఒక రోబోట్ అయితే ఓకే, అన్నీ ఇప్పేసి పాటలన్నీ ఇప్పేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేయచ్చు. బట్ వీఆర్ హ్యూమన్స్, వీఆర్ గాడ్స్ క్రియేషన్, వీ హ్యావ్ అవర్ ఓన్ విల్. మనకి స్వచిత్తం అనేది ఉంది, మనము ప్రేమించగలుగుతాం, మనలో ఎమోషన్స్ ఉన్నాయి, మనలో దేవుడి క్వాలిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ క్రియేటివ్ మైండ్, మనము కొత్తవి సృష్టించగల సామర్థ్య దేవుడు మనలో పెట్టాడు. మంచి ఏది చెడేది అని ఆలోచించగలిగే సమర్థత దేవుడు మనలో పెట్టాడు. హీ కెనాట్ సింప్లీ జస్ట్ లైక్ దట్ డూ ఇట్. ఓకే, సాల్వేషన్ జస్ట్ లైక్ దట్ అయిపోతుంది, కొన్ని తొలి దినాలు అట్లా అయిపోతాయి. కానీ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అర్థమవుతుంది కదా. దేవుని కృపని మనము దూరం చేసుకోకుండా ఉండాలి. దేవుని కృపని మనము జనరేషన్స్కి పాస్ చేయాలి అంటే మనము దాని వాల్యూ లేకపోతే దేవుడు చూపించిన కృప యొక్క వాల్యూని మనము గ్రహించాలి. అర్థమవుతుంది కదా. దేవుడు ఏమంటున్నాడు, మళ్ళీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంకి వెళ్దాం. 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. అక్కడ ఒక సమస్య ఉంది, ఒక సొల్యూషన్ కూడా ఉంది కదా. సమస్య ఏంటి? శరీరంలో ఒక సమస్య. దేవుడిచ్చిన సొల్యూషన్ ఏంటి? కృప ఇస్తున్నాడు కదా. దాని తర్వాత చదవండి. ఆ కృప వలన ఏమవుతుందంట?
బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆయన నాతో చెప్పాను. కొంచెం ఆ మైక్ పెంచుతారా? ఐ కెనాట్ హియర్ ప్రాపర్లీ. మళ్ళీ చదవండి. ఏంటంట? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఓకే, దేవుడు ఏమంటున్నాడు? నేను నీకో సమస్య ఉంది, నాకు అర్థమవుతుంది. నా మైక్ పెంచారా కొంపదీసి? చాలా ఎక్కువ వస్తుంది. ఓకే 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 లెట్స్ గెట్ బ్యాక్. ఓకే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలుకు ఒక సమస్య ఉంది. అందరు నన్ను చూడండి. పౌలుకు ఒక సమస్య ఉంది. ఆ సమస్యని తీసివేయమని అడిగాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నేను నీకు ఇస్తాను. ఎందుకు? నీ బలహీనతలో నా కృప, నా శక్తి పరిపూర్ణం, నా కృప ద్వారా శక్తి పరిపూర్ణము అగుచున్నది. ఓకే, ఒక సమస్య ఉంది, ఒక సొల్యూషన్ ఉంది. ఓకే, సమస్య నీలో ఉండడం వల్ల ఇఫ్ లెట్ us say మన కుటుంబంలో ఒక సమస్య ఉంది. దేవుడిని అడిగాము. దేవుడు అన్నాడు, నేను నీకు కృపిస్తాను అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ సమస్యని తీసేస్తే ఆ సమస్య ఒక్కటే పోతుంది, బాగానే ఉంటావు. కానీ ఆ సమస్యను అలానే ఉంచి నా కృపను నీకు ఇస్తే ఆ కృప చాలా శక్తివంతమై ఇంకా నిన్ను అత్యధిక స్థానానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. సో సమస్యని మనము కాన్సన్ట్రేట్ చేయకుండా, దేవుడు నాకు కృప ఇచ్చాడు, ఆ కృపలో మనము కాన్సన్ట్రేట్ చేయాలి. లేకపోతే దేవుని కృపను మనం పొందుకొని ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయగలుగుతాడు ఈ కృప ద్వారా అనేది మనము గ్రహించాలి. సమస్య కొన్నిసార్లు దేవుడు తీసేయడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ యూ టు బి మోర్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద సఫరింగ్. ఓకే, యోబు గ్రంథం ఒకసారి తీద్దాం. యోబు గ్రంథము 'సారీ ఇప్పుడే గుర్తొచ్చింది అది. సారీ, నేను చెప్తాను, ఒక్క నిమిషం. శోధన యందు నేను విడిపించేదని నాకు మాట ఉంటుంది. ముప్పై 36వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. జోబ్ 36:15. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఏం జరుగుతుందంట? సమస్య అలానే ఉంచి దేవుడు ఏమంటున్నాడు? శ్రమ కలిగిన వారిని, చదవండి మళ్ళీ. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపిస్తాడంట. ఇదేంటి? జనరల్గా ఏముండాలి? శ్రమపడు వారిని శ్రమలో నుండి విడిపించాలి, అవునా? రైట్. అదేదో గ్రామటికల్ మిస్టేక్ లాగా అనిపిస్తుంది కదా. శ్రమపడు వారిని శ్రమలో నుండి విడిపించాలి కదా. కానీ శ్రమ వలన విడుదల కలుగుతుందంట. శ్రమ వలన విడుదల ఎందుకు? దేవుడు శ్రమిస్తే కృపని ఆటోమేటిక్గా ఇస్తాడు కదా. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ కృప అత్యధికముగా విస్తరిస్తుంది. అదే మనము పౌలు గారు మనం ఇప్పుడు చదువుకున్న మాట 12:9లో, 2 Corinthians 12:9లో మనం కనుక అప్లై చేసి చూస్తే, ఎక్కడైతే సమస్య దేవుడు ఇస్తాడో అక్కడ ఆయన కృప అత్యధికంగా శక్తివంతమై పనిచేస్తుంది. అప్పుడు ఆ సమస్య వలన మనకి విడుదల కలుగుతుంది. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి? సపోజ్ ఎవరికైనా ట్యూమర్ ఉందనుకోండి, కడుపులో ట్యూమర్ ఉంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి, కట్ చేసి తీసేయాలి, అంతే కదా. సో కట్ చేయాలంటే ఏం చేయాలి? నొప్పి అవుతుంది కదా.
కత్తి పెట్టాలి. ఓకే, కత్తి పెట్టడం ఒక శ్రమ, ఆల్రెడీ శ్రమ పడుతున్నాం, ఇంకోటి కత్తి పెట్టడం ఇంకో శ్రమ. ఓకే, సో దేవుడు ఎప్పుడైనా ఏం చేస్తాడు, చిన్న శ్రమలు మనకు అనుమతించి పెద్ద సమస్యల్లోంచి మనల్ని విడిపిస్తాడు. సో ఇప్పుడు చిన్న మన మైండ్కి, లేకపోతే హ్యూమన్ మైండ్కి ఆలోచన ఏంటి, అమ్మో నాకు ఆపరేషన్ చేస్తే నాకు నొప్పేస్తుంది, అది మనం ఆలోచించే శ్రమ. మనకు కలిగిన శ్రమలన్నీ అలాంటివే. మనకేమీ దేవుని మాట ఉంటుంది కదా, మనుషులకి కామన్ అయినవే మీకు వస్తాయి, కానీ ఏదో అంతరిక్షంలోంచి మన కోసం స్పెషల్గా శ్రమలు ఊడిపడవు. అర్థమవుతుంది కదా. సో సాధారణముగా మనుషులకు కలిగే శ్రమలే మనకి కలుగుతాయి. వీటినే మనం ఏమనుకుంటాం, అయ్యో అయ్యో నేను భరించలేను, నేను లేకపోతే దీనిలోంచి బయటికి రాలేను, నా వల్ల కాదు, నేను ఈ లోకంలో జీవించలేకపోతున్నాను అనే బాధ మనలో కలుగుతుంది. కానీ ఏమంటున్నాడు దేవుడు, నేను చిన్న శ్రమను నీకు, ఆపరేషన్ కత్తి పెట్టే లేకపోతే ఇంజెక్షన్ లాంటి శ్రమను నీకు అనుమతించి పెద్ద సమస్య నుంచి నిన్ను కాపాడాలని నా ప్రణాళిక అయి ఉన్నది. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, జెరమయా 29:11 ఏంటి చెప్పేయచ్చు దాన్ని డైరెక్ట్గా, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కావు కానీ మేలు కలుగుటకే నేను చేస్తున్నాను అంటాడు. సో మనం ఏమనుకుంటాం, ఓకే మనకి వచ్చిందని మేలు కలుగుటకే అన్నాడు కదా, హాని జరగదన్నాడు కదా అని అన్నీ మనకి ప్రశాంతంగా ఏ శ్రమలు లేకుండా ఉన్నాయని మనం అనుకుంటాం. ఆయన ప్రణాళికలు చాలా పెద్దవి. దావీదు అంటాడు కదా, నన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను లెక్క పెట్టలేనని ఉన్నాయి, ఇసుక రేణువుల కంటే అవి అధికముగా ఉన్నాయని దావీదు మాట్లాడతాడు కదా. సో అటువంటి పెద్ద పెద్ద ప్రణాళికలు చేయాలంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయాలి కదా. 1,00,000 రూపాయలు పెట్టి చిన్న కిరాణా షాప్ పెట్టచ్చు, ఒక సూపర్ మార్కెట్ పెట్టాలంటే మినిమం 50 lakhs అన్నా అవుతుంది కదా. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మనము శ్రమని సహించడమే దేవుడికి ఇన్వెస్ట్మెంట్, మనము కృపను పొందుకోవడమే దేవుడికి ఇన్వెస్ట్మెంట్. రండి సిస్టర్, ఓకే చూస్తుంటే ఏమైనా కావాలనుకున్నా. ఓకే, కృప ఏం చేస్తుందంట, సమస్యలో నుంచి మనల్ని విడిపించడం కాదు, కానీ కృప సమస్యలో మనల్ని అధికమైన ఫలవంతులుగా చేస్తుంది. సో దావీదు ఒక తప్పు చేశాడు కదా, ఏం చేశాడు, చాలా తప్పులు చేశాడులే. ఒక తప్పు ఏంటంటే సైన్యాన్ని లెక్కించాడు కదా, సైన్యాన్ని లెక్కించాడు. ఆ సందర్భం ఒకసారి చదువుదామా. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles 21:13. ఒక్క వచనం చదవని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. ఇప్పుడు ఏమైంది, మొత్తం అయిపోయింది, తప్పు చేశాడు, దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత దేవుడు 3 ఆప్షన్లు ఇస్తాడు, 3 శ్రమలు ఇస్తాడు. డీటెయిల్స్ అవసరం లేదు, కానీ 3 శ్రమలు అనుమతిస్తాడు. ఓకే, ఈ 3 శ్రమల్లో ఏది కావాలో కోరుకో అంటాడు. దావీదుకి ఏమైంది, ఇప్పుడు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా మహాకృపగలవాడు. దావీదు ఏం చెప్తున్నాడంటే, చదవండి మిగతాది. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో అనెను. అర్థమవుతుందా? దావీదుకి ఒకటి అర్థమైంది ఏంటి, దేవుని కృప యొక్క వ్యాలిడిటీ అర్థమైంది. ఓకే, కృప, నేను దేవుని కృప కనుక నేను పొందుకుంటే, దేవుడు కృపామయుడు కాబట్టి దేవుడి చేతిలో పడితే ఆయన మళ్ళీ నన్ను లేపుతాడు. మనుషుల చేతిలో పడితే వాళ్ళు నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుడి చేతిలో పడితే అది ఆయన నన్ను ముందుకి నడిపిస్తాడు. ఆయనే చెప్పాడు కదా, దావీదుకు చూపించిన శాశ్వత కృప ఎందుకు వచ్చిందంటే, కృప గురించి ఆయనకి ఎంతో బాగా అర్థమైంది. అందుకే దేవుడైతే కృప చూపిస్తాడు, నేను దేవుడి చేతిలో పడతాను. కానీ మనము చాలాసార్లు ఏమంటాం, ఓకే మూడిట్లో ఏది కొంచెం చిన్న ఆప్షన్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఆబ్వియస్లీ అంతే చేస్తారు అందరూ, మనుషులు కాబట్టి కదా. కానీ
అండర్స్టాండింగ్ మనకి ఉండాలి. దావీదుకి దేవుని కృపను గురించిన అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో మనకు కూడా అటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అందుకే దావీదు ఏమంటాడు, నేను దేవుడి చేతిలో ఆయన ఏం చేసుకున్నా పర్లేదు, 3 శిక్షలు అమలు చేసినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు మళ్ళీ తిరిగి నన్ను లేపుతాడు. ఆయన కృప తరతరములకి నాకు శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఆయన ఏం రాస్తాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. మీరు యెహోషాపాతు యుద్ధంలో కూడా చూస్తే వాళ్ళు ఏమని పాడతారు, రెండవ దినవృత్తాంతములు 20:21, 2 Chronicles 20th chapter 21st verse. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఏం పాడారంట, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. లాస్ట్ వీకే అనుకుంటా కదా మనము ఒక Psalm 136 చదివాము. దాంట్లో ఏముంటుంది, అన్నిటికీ ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన కృప నిరంతరం. నేను ఎప్పుడు ఆశ్చర్యపడాను, ఎందుకు యుద్ధానికి వెళ్ళే ముందు ఏం పాడాలి, యెహోవా నిస్సి, లేకపోతే యెహోవా యుద్ధము యెహోవాదే, దేవుడు యుద్ధానికి జయము కలుగు చేస్తాడు, ఇలాంటి పాటలని గంభీరంగా పాడుతూ వెళ్ళాలి. కానీ వీళ్ళేంటి ఇలాంటిది పాడారని చాలా ఆలోచించేవాడిని. ఏంటంట, యెహోవా కృప నిరంతరం ఉండు. లేకపోతే 136లో ఉంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది. యెహోషాపాతుకి అది అర్థమైంది. ఓకే, ఇవాళ నేను యుద్ధంలో గెలవచ్చు గెలవకపోవచ్చు, లేకపోతే ఇవాళ నాకు ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన క్వాలిటీని ఆయన ప్రొక్లెయిమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. దేవుడు చెప్పాడు యుద్ధం నాదే అని, కానీ వీళ్ళు ఏమంటాడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఆయన కృప. ఈ అండర్స్టాండింగ్ మనందరికీ కావాలి. ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా, అది వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, మనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన మనము ఏదో మనం చేసేసుకున్నాము అని కాదు, కానీ ఏ పరిస్థితుల్లో అయినా ఆయన కృప నిరంతరము ఉంటుంది. చెప్దాం, ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే మీరు ఈ లోకం మట్టుకే లేకపోతే ఈ సిచ్యువేషన్ మట్టుకే మీరు హోప్ఫుల్గా ఉంటే, మీకంటే ఒక్క నిమిషం చెప్తాను నేను, 15:9 1 Corinthians 15:9. సారీ 19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. అర్థమవుతుంది కదా. మీరు జీవించిన కాలం, లేకపోతే నా జీవితానికే, నేను ఇక్కడ జీవిస్తున్నా, నాకు కనబడుతుంది, నేను అనుభవిస్తున్నా, నా జీవితం మట్టుకే దేవుని యందు నేను నిరీక్షణ కలిగి ఉంటాను, తర్వాత నేను చూడట్లేదు కదా అని మనం అనుకుంటే, ఇది ఇంకా బియాండ్, దానికి మించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్కి మనము మాట్లాడడం, ఈ జీవితకాలం, లేకపోతే నేను జీవిస్తున్న జీవితకాలం మట్టుకే నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యంగా ఉంటామంట. బయట వాళ్ళు, లేకపోతే దేవుడిని తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసినంతలో మంచి చేస్తారు, లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు బ్రతుకుతుంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, నేను తరతరములకు ఉన్న దేవుడిని, తరతరములు నేను దీవించిన దేవుడిని. ఆయన ఏమంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని, ఏంటి, సజీవుల దేవుడిని అంటాడు. సజీవుల దేవుని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయి ఉండొచ్చు, మనుషులుగా కనబడకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుంది. అని ఏమంటాడు, పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు, నేను సజీవుల దేవుని. ఎలా సజీవులుగా ఉంటారు, వాళ్ళ విశ్వాసము ద్వారా, కృపని పొందుకోవడం ద్వారా సజీవులుగా ఉంటారు. మనం కూడా నేను ఎప్పుడు ఇది విచిత్రంగా అనిపించేది నాకు, ఐ విల్ బీ ఏ బ్లెస్సింగ్, యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు ది జనరేషన్స్ అని ఎవరైనా చెప్పినా, ఎవరైనా అన్నా కూడా ఎలా ఉంటాం, మనకేం కనపడదు కదా. అంటే అది మన విశ్వాసంలో అది ఉంటుంది.
అర్థమవుతుంది కదా? మీరు ఏం పాస్ చేశారో, ఏ విధంగా అయితే నేను నెగిటివ్ థింగ్స్ని నా జనరేషన్స్కి నేను పాస్ చేయగలుగుతున్నానో, దేవుని కృపని నేను పాస్ చేయగలుగుతాను. హల్లెలూయా. సో దట్ ఈస్ వాట్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ది జనరేషన్స్. అంటే నేను చూస్తానని కదా, అబ్రహాం ఏమన్నా చూశాడా? పునాదులు గల పట్టణాన్ని దూరం నుండి చూశాడంట. అది ఎలా చూశాడు? విశ్వాసం ద్వారా చూశాడు. విశ్వాసం ద్వారా చూశాడు. మనకు విశ్వాసపు కన్నులుంటే మనం ఏంటంటే, విశ్వాసులు దేని ద్వారా నడుస్తారంట? వెలిచూపు వలన కాదు, కానీ విశ్వాసం వలన నడుస్తారంట. నేను దేవుని చేత ఎన్నుకొనబడిన బిడ్డను, నాకు వాగ్దానాలు ఉన్నాయి, నేను విశ్వాసమును అప్లై చేసి దేవుని కృప ఎంతవరకు అది విస్తరించగలుగుతుందో నేను విశ్వాసపు కన్నులతో చూడగలగాలి. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని మాటకు తగ్గట్టుగా, వాగ్దానాలకు తగ్గట్టుగా మన జీవితాన్ని మనము కట్టుకుంటాము. మన నెక్స్ట్ జనరేషన్స్ని మనము ఆ విధంగా ట్రైన్ చేస్తాం. రేపు అనేది లేదు అని అనుకున్నాం అనుకోండి, ఇవాళ మనం ఏమైనా ప్రిపేర్ అవుతామా? ఉన్నది తినేసి కామ్గా కూర్చుంటాం కదా. కానీ ఈ లోకంలోనే మనము, నా పిల్లలు వస్తే నేను ఇది వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు చదువుకి నేను డబ్బులు కూడబెట్టాలి, ఏమేమో అనుకుంటాం కదా. ఆ విషయంలో మాత్రం అసలు విశ్వాసం అనే మాట లేకుండానే మనం విశ్వాసంతో బ్రతుకుతుంటాం కదా. వీఆర్ ఆల్ హోప్ఫుల్ ఫర్ టుమారో, ఈవెన్ దో గాడ్ సేస్ టుమారో హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. మీరు ఆలోచించకండి అన్నా కూడా మనము ఆలోచిస్తాం కదా. అలా ఆ వచనానికి అది అర్థం కాదు, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకే. సో మనము అటువంటి విజన్ కలిగి ఉండాలి. దేవుని మాట ఏం సెలవిస్తుంది? విజన్ లేని వాళ్ళు ఏంటంట? ఆ మాట చూద్దామా, ఎక్కడుంది అది? సామెతలు. వేర్ there is no vision, దేవోక్తి లేని. ఒకసారి రిఫరెన్స్ చెప్పండి. 29:8 Proverbs 29:8 చదవండి. 29:18 వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్ కదా. చదవండి తెలుగులో. దేవోక్తి లేని ఎడల, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతాను. విజన్ లేకపోతే మనం ఏం చేస్తాం? మనకిష్టం వచ్చినట్టు జీవిస్తాం. ఒక గమ్యం లేదనుకోండి, ఇప్పుడు మనం బయలుదేరాం ఎక్కడికో వెళ్ళడానికి, గమ్యం లేకపోతే ఏం చేస్తాం? ఊరికే తిరుగుతుంటాం. ఊరికే తిరిగేది ఎవరు? వాడు ఏమన్నాడు దేవుడి దగ్గరికి వచ్చి, నువ్వు ఇటు ఎందుకు వచ్చావంటే, భూమి మీద అటు ఇటు ఊరికే అటు ఇటు తిరుగుతా వచ్చేసాను అంటాడు కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజన్, ఓకే. విజన్ అంటే లోకంలో కూడా విజన్స్ ఉన్నాయి, ఈ లోక సంబంధమైన విజన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కానీ మనము ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే ఆత్మీయమైన విజన్ మనకి కలిగి ఉంది. ఆత్మీయమైన కన్నులు తెరవబడి మనము కన్నులెత్తి చూడాలంట. మొన్న దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాను నాకు, ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 ఎక్కడది? 37వ వచనం. చదవండి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఏంటంట? కోత కన్నులెత్తి చూడండి అని లేదా అక్కడ? లూక్లో ఉందేమో. వెయిట్, లెట్ మీ సీ. ఎవరైనా చెప్తారా? లూక్లో 10వ అధ్యాయము 2వ వచనం. లూక్ 10:2. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని వేడుకొనుడి. ఒక దగ్గర
కన్నులెత్తి చూడుడి అని ఉంటుంది. కన్నులెత్తి చూడాలి, కన్నులెత్తి చూడాలంట. మనం ఎప్పుడు కన్నులెత్తి చూచే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఈలోపు ఎవరైనా చూడండి వచ్చినాము. యోహాను సువార్త 4:35 చదవండి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని ఇప్పుడే తెల్లబారి కోతకి వచ్చిన, కానీ కోతకి పనివారే కొదువారు. ఇది జనరల్గా ఏ కాంటెక్స్లో చెప్తారు? సువార్త కాంటెక్స్లో చెప్తారు. కానీ విల్ స్టార్ట్ విత్ అవర్ ఓన్ చర్చ్, విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, మనము మన ఫ్యామిలీని కన్నులెత్తి చూడగలిగే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. కన్నులెత్తి చూచి ఏం గమనించాలి? వేర్ ఇస్ మై ఫ్యామిలీ స్పిరిచువల్లీ? నా కుటుంబము ఎక్కడుంది, నేను ఎటువైపు నడుస్తున్నాను అనే అండర్స్టాండింగ్ మనకి కలిగి ఉండాలి. సో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? కన్నులెత్తి చూడుడి, అక్కడ కోత పంటకి వచ్చింది, లేకపోతే కోతకి వచ్చి ఉన్నది. అవన్నీ ఆల్మోస్ట్ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఏం చేయాలి అప్పుడు? కోసేవాళ్ళు ఉండాలి, కానీ కోసేవాళ్ళు లేరంట. కోసేవాళ్ళు మనం ఒక రకంగా అనుకుంటే సువార్థికులు, ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే మిషన్ ఫీల్డ్స్లోకి వెళ్ళేవాళ్ళు. కానీ మన కుటుంబానికి మనమే ఒక మిషనరీ. అర్థమవుతుంది కదా? వీఆర్ ద మిషనరీ టు అవర్ ఓన్ ఫ్యామిలీ. మనం కన్నులెత్తి చూచి మన కుటుంబం ఎలా ఉందో మనము గమనించగలిగే పరిస్థితుల్లో మనము ఉండాలి. చూస్తే సరిపోతుందా? కోత కోసే వాళ్ళలాగా మనము ఉండాలి. వీ షుడ్ బి రెడీ టు ప్రే, వీ షుడ్ బి రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకు మేము అన్నీ చేయట్లేదా ఇంట్లో అంటారా? ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ థింగ్స్. ఫిజికల్ థింగ్స్ మనం చేసినా చేయకపోయినా వెళ్తానే ఉంటాయి. స్పిరిచువల్ థింగ్స్ మాత్రమే మనలో ఇగ్నోర్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో కదా, ఆర్ ఇన్ ద చర్చ్, ఆర్ ఇన్ ద సొసైటీ. మనం పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు, మనం ఉన్న చుట్టుపక్కల కావచ్చు. మనం కన్నులెత్తి చూడగలిగే ఎక్స్పీరియన్స్లో మనం కనుక లేకపోతే మనకి ఏమీ కనబడదు. వీఆర్ వాకింగ్ ఇన్ బ్లైండ్, లేకపోతే ఆత్మీయ కన్నులు లేని వారుగా మనము ఉంటాం. సో మనకేముండాలి? వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ విజన్ యాజ్ అబ్రహాం హ్యాడ్. అర్థమవుతుంది కదా? మనం విశ్వాసులకు తండ్రి, మాకు తండ్రి అని చెప్పుకునే వాళ్ళు పరిచయాలు కూడా అదే అంటున్నారు కదా, మేము అబ్రహామును తండ్రిగా కలిగి ఉన్నామంటున్నారు, కానీ అబ్రహాముకు కలిగిన విశ్వాసం మీకు లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వెంటనే ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అబ్రహాము కూడా నా కోసం ఎదురు చూశాడు, కానీ మీలో ఆ విజన్ లేదు, లేకపోతే మీకు అండర్స్టాండింగ్ లేదు అని తిడుతున్నారు బేసికలీ కదా. సో మనం కూడా అబ్రహాముని మనకి తండ్రిగా మనము చెప్పుకుంటూ రోజులు గడిపేస్తున్నాం, కానీ అబ్రహాముకి కలిగిన విజన్ మనలో ఉందా లేదా? ఇవాళ మనం చూసేవన్నీ నిజం కాదు. అర్థమవుతుంది కదా? దేవుని మాట ఏం సెలవిస్తుంది? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదేంటి? ఫిజికల్గా ఎవరికైనా ఈ మాటని బయట వాళ్ళకి చెప్తే వీడికి పిచ్చెక్కింది అనుకుంటారు. ఏంటి అదేంటి? చూసేదాన్ని నిజం కాదంటాడు, చూడనివి నిజం అంటాడు ఏంటి? ఎందుకంటే సింపుల్గా బయట వాళ్ళని మీరు అడగండి, నువ్వేం చేస్తున్నావు అంటే ఇల్లు కడుతున్నాం అనుకోండి, స్థలమే తీసుకున్నాం. వాడు ఏం చూస్తాడు? ఇల్లు ఆల్రెడీ ప్లాన్లో చూస్తాడు, ప్లాన్లో చూసి దానికి తగ్గట్టుగా కట్టుకుంటాడు కదా. సో ఇప్పుడు ఏంటి? ఆ స్థలము, ఇప్పుడు నేను చూస్తున్న ఆ స్థలం ఖాళీగా ఉంది, ఇది శాశ్వతమా? లేకపోతే నేను కట్టిన తర్వాత శాశ్వతమా? కాదు కదా. సో వాట్ ఎవర్ వీ సీ నవ్, ఇప్పుడున్న పరిస్థితులు అనిత్యములు. ఏదైతే మనము ఫ్యూచర్లో విశ్వాసపు కన్నులతో మనము చూస్తామో, దేవుని కృపను మనం పొందుకొని చూడగలుగుతామో, అవే నిత్యములుగా ఉంటాయి. సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ విజన్ ఫర్ అవర్ ఓన్ సెల్స్. అర్థమవుతుంది కదా? ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద లాస్ట్ సండే ఆఫ్ 2025 కదా. 2026లోకి వెళ్ళబోయింది. వీ హ్యావ్ ఐ థింక్ 3 more days కదా. ఈ 3 days మనము
దేవుణ్ణి అడుగుదాం, దేవా వాట్ ఈస్ దట్ యు ఆర్ హోల్డింగ్ ఫర్ అస్ ఇన్ 2026. మాకు నువ్వేం కలిగి ఉన్నావు దాన్ని ముందుగానే చూడగలిగే విశ్వాసపు కన్నులు మాకు దయచే ప్రభువా. నీ కృప ఏ విధంగా విస్తరిస్తుందో నెక్స్ట్ జనరేషన్స్కి, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ డేస్కి, లేకపోతే నేను ఇవాళ ఉండొచ్చు రేపు లేకపోవచ్చు, కానీ నా ద్వారా నీ కృప విస్తరించబడాలి అనే ఉద్దేశంతో మనము ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది కదా. ఇంకా 2 విషయాలు నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, గ్రేస్ విచ్ విల్ బి స్పాండ్ బియాండ్ జనరేషన్స్, అంటే శాశ్వత కాలం వరకు నిలిచి ఉండే కృపను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకేంటి, కృప మన శ్రమలో మనం కృప పొందుకున్నప్పుడు ఆ శ్రమ లేకుండా మనం ఏ విధంగా అయితే ఫలించాలని ఆశపడుతున్నామో, ఆ శ్రమ ఉండడం వల్ల దేవుని కృప మనలో శక్తివంతమై ఇంకా అధికమైన ఫలవంతంగా, లేకపోతే మోర్ ఫ్రూట్ఫుల్గా మనము అవ్వగలుగుతాం. అర్థమవుతుంది కదా. అదే పౌలుకి అర్థమైంది. అందుకే ఆయన ఏమంటాడు, ఐఎమ్ బోస్టింగ్ ఇన్ మై వీక్నెస్. నా దీనస్థితిని బట్టి, లేకపోతే నాకున్న సమస్యని బట్టి నేను సంతోషిస్తున్నాను, అతిశయిస్తున్నాను. ఎందుకంటే ఆ శ్రమ నన్ను కృప పొందుకునేలాగా చేస్తుంది. ఒకసారి ఆ మాట చదువుదాం మళ్ళీ ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఏంటంట? క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఒకసారి నన్ను చూడండి. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. చదవండి. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బహు సంతోషముగా ఆయన ఎందుకు బహు సంతోషంగా అతిశయపడుతున్నాడంటే, నాకు కలిగిన శ్రమ క్రీస్తు శక్తి నాలో అధికముగా పనిచేసేలాగా చేస్తుంది అనే అండర్స్టాండింగ్లో ఆయన వెళ్ళాడు. అర్థమవుతుంది కదా. మనకు కలిగిన అన్ని శ్రమలు నాశనానికి రావు. మన కలిగిన శ్రమల్లో, ఎస్పెషల్లీ విశ్వాసులు కలిగిన శ్రమల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏముంటాయి? క్రీస్తు శక్తి అధికముగా పనిచేయగలిగే శ్రమలు మనలో దేవుడు అలో చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? శ్రమ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, కానీ దేవుడిచ్చే కృప మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమవుతుంది కదా. సో దేవుని కృప మనల్ని అధికమైన ఫలవంతులుగా చేస్తుంది, అధికమైన మినిస్ట్రీ చేయడానికి, లేకపోతే అధికంగా మనము ఫలించడానికి ఉపయోగపడుతుంది కదా. మనము ఈ ఒక్క హార్డ్ డెసిషన్ మనం తీసుకుందాం. దేవా, నువ్వు గనక నాలో శ్రమను అనుమతిస్తే, నీ కృప నాకు అధికముగా కలిగితే నేను ఉంటాను దేవా, నువ్వు ఎక్కడైనా ఉండు. నేను పర్సనల్గా నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు నాలో నాకు కనబడతాయి కదా. నేను చాలా మనుషులతో మాట్లాడుతుంటాను, కానీ లోపల ఒక థాట్ నడుస్తుంది. దేవా, నువ్వు ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు శిక్షించి వెంటనే బయటికి తీసుకొచ్చావు కదా, క్షణమాత్రం నిన్ను విసర్జించితిని కానీ గొప్ప వాత్సల్యముతో నువ్వు కాపాడాను, సమకూర్చాను అన్నావు కదా. ఆ విధంగా నాలో చేయదేవా. ఓకే, శ్రమ వస్తుందా, లెట్ ఇట్ కమ్. ఐ వాంట్ టు బీ మోర్ ఫ్రూట్ఫుల్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఇలా అన్ఫ్రూట్ఫుల్గా, లేకపోతే ఇలా నేను ఒకటే సమస్యతో పోరాడే విధంగా నేను ఉండాలనుకోవట్లేదు. ఓకే, సమస్య ఉందా, ఐ వాంట్ టు సీ యువర్ గ్రేస్ ఇన్ దిస్. నీ కృపను నాకు దయచేదేవా అని మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో మనము ఉండాలి. అది ఎప్పుడు అంటే క్లోజెట్లోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు కదా, అప్పుడే చేయక్కర్లేదు. వీ కెన్ ఆల్వేస్ బీ ప్రేయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లొకేషన్, యువర్ స్టేట్. కొంతమంది నిద్రలో కూడా ప్రార్థన చేస్తారంట, చూస్తే బాగుంటుంది కానీ. బట్ యువర్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ అవేక్ కదా, యువర్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ అవేక్. కాబట్టి అటువంటి కృప పొందుకునే వాళ్ళంగా మనం ఉందాం. సంఘ విషయానికి మనము వస్తే, దేవుడు ఈ మాట చెప్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఏంటి? కాపరులు మనకి లేకపోవచ్చు, కానీ
లేకపోతే మనకి కావాల్సిన పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు మనుషులు గడ్డి పువ్వు లాంటి వాళ్ళు, మనుషులు గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. ఒక్క గాలి వస్తే వెళ్ళిపోతారు. ఎస్, పీపుల్ హ్యావ్ డన్ సో మచ్, బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ లెట్ దెమ్ గో అండ్ యూ బీ ఫ్రూట్ఫుల్ బై మై గ్రేస్. అర్థమవుతుంది. ఈ సంఘము అధికమైన కృప పొందుకునేదిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ ఇట్ కమ్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ చర్చ్. దేవా నీ కృప పొందుకుంటాం. మాకేమీ లేకపోవచ్చు, ఈ దినమున మేము ఫెయిల్యూర్ లాగా కనపడవచ్చు, కానీ దేవా నీ కృప పొందుకొని మేము ఇంకను ముందుకు వెళ్ళే అవకాశం, లేకపోతే ఇంకను ముందుకు వెళ్ళే వారంగా మేము ఉండాలని ఆశిస్తున్నాం. మనందరము ప్రార్థన చేద్దాం. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ రైట్ దేర్ ఇన్ దట్ సేమ్ ప్లేస్ యాజ్ పాల్ ఈజ్ కదా. ఆయన ఎంతో శ్రమలు పడ్డాడు, ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. దేవుడికి అన్నీ తప్పించాడు, కానీ దేవుడికి అది తీసేయడం పెద్ద సమస్య కాదు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు అది తీసేస్తే అది ఒక్కటే పోతుంది, అది ఉంచి నా కృపనిస్తే ఇంకా నువ్వు అధికంగా విస్తరిస్తావు, అధికంగా శక్తివంతంగా పని చేయగలుగుతావు. కాబట్టి లెట్ us రిసీవ్ ద గ్రేస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. మనకి ఏది లేదో అది లేకుండానే ఉండొచ్చు, కొన్నిసార్లు అది గుర్తు రావచ్చు, లేకపోతే మాకేం లేదు మేము ఎందుకు ఇలా ఉన్నామని మనకు అనిపించవచ్చు, కానీ ద నెక్స్ట్ మినిట్ వీ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద గ్రేస్ దట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ అస్. దేవుడు మనకిస్తున్న కృపను మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనందరము దాని మీద, లేకపోతే దేవుడిచ్చిన అట్టి గొప్ప అవకాశం మీద అందరికీ భాగ్యము రాదు. నేను చెప్తున్నాను కదా, ఇఫ్ యు సీ అవుట్ సైడ్ వరల్డ్, వెన్ వి సీ పీపుల్, ఓకే, దేవుడు ఏమంటాడు? గ్రేట్ కమిషన్ ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్? గో మేక్ డిసైపుల్స్, నాట్ జస్ట్ బిలీవర్స్. అర్థమవుతుంది కదా? ఆర్ ఫాలోవర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓన్లీ దేవుని వెంబడించే వాళ్ళని కాదు, శిష్యుల్ని తయారు చేయమన్నాడు. మీరు చూడండి, చాలా మినిస్ట్రీస్లో కొంతమంది డిసైపుల్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఫాలోవర్సే ఉంటారు కదా, ఫాలోవర్సే ఉంటారు. అది ఎంతవరకు వాళ్ళలో ఫలిస్తుందో నాకు తెలియదు, కానీ బికాజ్ వీఆర్ అ స్మాల్ చర్చ్, మనకి లిమిటెడ్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు బీ డిసైపుల్స్. డిసైపుల్షిప్లోనికి దేవుడు మనల్ని ఆల్రెడీ పిలిచాడు. ఇది ఎన్నోసార్లు చెప్పిన మాటే, మనం తిరిగి మళ్ళీ దేవుడు దాన్ని రీఇటరేట్ చేస్తున్నారు, మళ్ళీ మనకి చెప్తున్నారు కదా. లెట్ us ఆల్ వాక్ ఇన్ టు ఇట్. ఇప్పుడు యూ మైట్ హ్యావ్ ఎ క్వశ్చన్, మనకి క్వశ్చన్ ఉండదు, అదేంటి నేను ఇప్పుడు అన్నీ వదిలేసి దేవుడు పని చేయాలా? నో. దానియేలు ఏం చేశాడు? దానియేలు అన్నీ వదిలేసి దేవుడు పని చేశాడా? లేదు. హీఈస్ అ మినిస్టర్ ఇన్ పేగన్ కింగ్డమ్. బబులోన్లో ఆయన మినిస్టర్గా ఉన్నాడు, కానీ హీ హాజ్ సర్వ్డ్ గాడ్ సో ఫెయిత్ఫుల్లీ. ఎంతవరకు దానియేలు విధేయుడుగా ఉన్నాడంటే, రాబోచున్న కాలంలో ఏం జరుగుతుందో కూడా ఆయన ఒక్కొక్కడికే చెప్పబడింది. హీఈస్ నాట్ అ ప్రీస్ట్, హీఈస్ నాట్ సంబడి హూ ఆయన ఎప్పుడు అన్యుల మధ్యలోనే ఉన్నాడు, అన్య రాజుల మధ్యలో ఉన్నాడు, అన్య ఆచారాల మధ్యలో ఆయన ఉన్నాడు. సో వేర్ ఎవర్ వీఆర్, మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా వీ కెన్ బీ హిస్ డిసైపుల్. వీ కెన్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ హిస్ గ్రేస్ కదా. మనము శిష్యుల్లాగా మనం ఉందాం. మళ్ళీ ఒకసారి ఆ రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి? నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును అంటే ఏం అర్థం చేసుకుంటారు నాకు తెలియదు, కానీ చాలా ఎమోషనల్గా నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు అనుకుంటాం, కానీ ద రియల్ మీనింగ్ బిహైండ్ ఇట్ మనము అర్థం చేసుకోం కదా చాలాసార్లు. దేవుడు నా కృప నీకు చాలును అన్నాడంటే హీ హాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు బీ మోర్ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ సఫరింగ్. సఫరింగ్ లేకుండా ఫ్రూట్ఫుల్గా ఉండకూడదా అంటే వినము. నేను చెప్తున్నా, వినము. పీపుల్ విల్ నాట్ లిజన్. బెడ్ మీద పడేసి
సెలైన్ పెడితే కానీ మనము కాన్సన్ట్రేట్ చెయ్యం కదా, డాక్టర్ మాట వినం. మనం అనుకోవచ్చు చాలామంది నార్మల్గానే ఫ్రూట్ఫుల్గా ఉంటున్నారు కదా. వీ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ బిలీవర్స్. బయట వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఉండొచ్చు ఇన్ దిస్ వరల్డ్లీ సెన్స్, లోకానుసారంగా ఫ్రూట్ఫుల్గా కనిపించవచ్చు, కానీ దేవుడు మాట సెలవిస్తుంది వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళు ఎప్పుడు కనబడతారో ఎప్పుడు కనబడరో తెలియదు. వీ డోంట్ నో. కానీ ఫర్ అస్ దెర్ ఈస్ హోప్, దెర్ ఈస్ దిస్ గ్రేస్ కదా. మనము ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే ఐఎమ్ టెలింగ్ యూ, యూ కెనాట్ అవాయిడ్ సర్టన్ బ్యాటిల్స్, యూ కెనాట్ బి ఇగ్నోరెంట్. మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రమాదకరమైన హిజ్కియా లాంటి పరిస్థితి మనందరికీ వస్తుంది. దేవుడు చెప్తున్నమాట, హిజ్కియా లాంటి పరిస్థితి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఇట్ నౌ, యూ విల్ హ్యావ్ టు పాస్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్ టు ఫైట్. యూ విల్ ఆల్వేస్ పుట్ దెమ్ ఇన్ డేంజర్. అర్థమవుతుంది కదా. ఒక తండ్రి బాధ్యత లేకుండా తాగుతూ ఉంటే ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయా? ఉండవు కదా. మనం అలా బాధ్యత లేని వారంగా ఉండకూడదు. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ విజన్. ఇవాళ అది కనబడకపోవచ్చు. టుడే యూ మైట్ హ్యావ్ ఓన్లీ ఐజక్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇవాళ ఇస్సాకు లాంటి ఓన్లీ ఒక్క చిన్న ఆశీర్వాదం లేకపోతే ఓన్లీ సాల్వేషన్ ఉండొచ్చు. నెక్స్ట్ జనరేషన్స్ ఈజ్ గోయింగ్ టు బీ మోర్ ఫ్రూట్ఫుల్. You cannot even imagine what kind of blessings that you are going to get. You cannot even imagine what kind of a blessing you will be to the next generations. You can even pray for missionaries from your own family, from our own church. మనకు తెలియదు. నేనేం చేస్తాను, ఇవాళ ఏం జరగట్లేదు కదంటే మీరే చేయక్కర్లేదు. యూ కెన్ ప్రిపేర్ ద నెక్స్ట్ జనరేషన్స్ బై ప్రిపేరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అర్థమవుతుంది కదా. నాలో నేను కృపను నింపుకోవడం ద్వారా, నాలో జీవమును నింపుకోవడం ద్వారా, జీవానికి మించిన కృపను నేను సంపాదించుకొని అనేకమైన వారిని ఆశీర్వాదకరంగా నేను లేపుతాను. అది ఇక్కడే ఆగదు కదా. ఏంటన్నమాట? యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద జనరేషన్స్ కాదు, యూ విల్ బ్రింగ్ ఫోర్త్ బ్లెస్సింగ్స్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. వాళ్ళు కూడా ఏమవుతారు? నేను నెక్స్ట్ జనరేషన్కి బ్లెస్సింగ్ అయితే వాళ్ళు ఏమవుతారు? They will be a blessing to the generation which they are in, kada. We will bring forth blessings, not only people with blessings. Ardhamautundi kada. So let us desire for that grace. ఒకవేళ ఆల్రెడీ మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఇది లేదు అనే లోటు మనకు కనబడితే, let us fill it with grace. Hallelujah. Let us fill it with grace. Let it not be empty. దేవుని మాట సెలవు. ఎప్పుడైతే డెలివరెన్స్ అయిన వ్యక్తి కామ్గా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుందంట? మళ్ళీ దారుణమైన 7 దెయ్యాలు వచ్చి అక్కడ నివాసం. ఫస్ట్ స్థితి కంటే సెకండ్ స్థితి చాలా, లేకపోతే కడవరి స్థితి చాలా భయంకరంగా ఉంటుందంట. సో ఇఫ్ there is any emptiness, if there is any battle that you have, take this one decision today. Lord, I will fight it with your grace. నేను నీ కృప ద్వారా నేను దాన్ని జయిస్తాను. నీ కృప ద్వారా నేను పోరాడతాను. ఐ విల్ స్టాండ్ ఫర్మ్. దిస్ ఈజ్ ద టైమ్ టు స్టాండ్ అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే సమయము, నించోవాల్సిన సమయం. ఐ ఫైట్ ఇట్ టుమారో, ఐ ఫైట్ ఇట్ మేబీ 1 year ఆఫ్టర్, ఇన్ ద న్యూ ఇయర్ కాదు కదా. లెట్ us take the decision today and move to the next year. Okay? Grace beyond generation. Let us all be the grace bearers to the next generation. Hallelujah. కృపను క్యారీ చేసే వాళ్ళంగా, కృపను నెక్స్ట్ జనరేషన్స్కి మోసుకునే వాళ్ళగా మనము ఉందాం. ఏంటంట, ఇది మట్టి శరీరమే. ఇది నేను మంచిగా కనపడకపోవచ్చు, ఐ మైట్ నాట్ లుక్ వెరీ గుడ్. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? ఆయన హీఈస్ చాలా శ్రమలు పడ్డాడు. చాలా ఆ మాట ఉంటుంది కదా యెషయా గ్రంథంలో, స్వరూపము కానీ సొగసైనను లేనివాడుగా, హీ సో అన్డిజైరబుల్ టు దిస్ వరల్డ్. మనం కూడా అలానే ఉండొచ్చు, కానీ ద బ్లెస్సింగ్, ద గ్రేస్ దట్ వీఆర్ క్యారింగ్ ఫ్రమ్ నౌ
will pass on to the next generation. Hallelujah. Hallelujah. Let us accept the grace instead of our suffering, instead of our deliverance. అర్థమవుతుంది కదా? ఓకే. సో ఇంకొక చిన్న మాట I just want to say and we'll close. దావీదుకి చూపించిన శాశ్వతమైన కృప. దావీదు జీవితాన్ని మీరు ధ్యానిస్తే ఎన్నోసార్లు దావీదు పడిపోయాడు. బెత్షెబా దగ్గర పడిపోయాడు. సైన్యాన్ని కౌంట్ చేసినప్పుడు పడిపోయాడు. బెత్షెబా వాళ్ళ భర్తని చంపేసినప్పుడు పడిపోయాడు కదా. ఎన్నోసార్లు తప్పు చేశాడు, కానీ హీ ఆల్వేస్ కేమ్ బ్యాక్ టు గాడ్. ఎందుకు? ఆయనకి అది గుర్తుంది. దేవుని కృప నిరంతరము ఉంటుంది. ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను విడిచిపెట్టాడు. నువ్వు కొట్టినా నీ దగ్గరే ఉంటాను, నువ్వు తిట్టినా నీ దగ్గరే ఉంటానని ఆయన నిశ్చయించుకున్నాడు. ఓకే, లెట్ us pray. లెట్ us all bow down. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. నించోవాలనుకున్నా నించోవచ్చు. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్. అందరూ కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు చెప్పిన మాటలు మనలో నిజం అవ్వడానికి, ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ సింపుల్ ప్రేయర్. ఓకే, ఏదో ప్రతిసారి చేసేలా అని ప్రార్థనగా ఉండొద్దు. ఇఫ్ యు ఆర్ నాట్ లెడ్, మీకు నిజంగా ఆ కన్విక్షన్ లేకపోతే, ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ స్టాండ్ ఆర్ డోంట్ డూ దిస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు, అలాని నోబడీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. ఎవ్రీబడి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఓన్ లైఫ్స్, on their own family, on their own vision, on their own spiritual understanding. ఓకే, నిజంగా దేవా నేను కృపను క్యారీ చేసేవాళ్ళుగా, గ్రేస్ బేరర్గా ఉండాలని అనుకుంటే, జస్ట్ ప్రే దిస్ ప్రేయర్. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా దేవా ఈ సమయంలో తండ్రి ప్రభా, నీ కృపను ప్రభా మా దేవా మేము పొందుకునే వాళ్ళుగా మమ్మల్ని ఉంచావు ప్రభా. అవును తండ్రి ప్రభా, కృప జీవము కంటే ఉత్తమమైనది కదా ప్రభా. మా జీవము ప్రభా మా దేవా కొన్ని రోజుల్లో అంతమవచ్చు ప్రభా, కానీ నీ కృప తరతరములకు ఉంటుంది. దావీదుకి ఏ విధంగా అయితే ప్రభా మా దేవా జనరేషన్స్ టు జనరేషన్స్ తండ్రి ప్రభా నీ కృపను నువ్వు చూపించిన దేవుడు తండ్రి దేవా. మరి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా మేమందరం ప్రభా ఈ సంఘమును మీ చేతులకు అప్పగించినాం. లెట్ దిస్ చర్చ్ బి ఎ చర్చ్ విత్ గ్రేస్, లార్డ్ ఆఫ్ ఫాదర్ దేవా. కృప కలిగిన ప్రభా, కృపను క్యారీ చేసే చర్చ్గా ప్రభా ఇది ఉండును గాక తండ్రి ప్రభా. ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ఈ సమయంలో తండ్రి, వారి హృదయాల్లో తండ్రి ప్రభా అధికమైన కృపను కుమ్మరింపజేయమని కోరుతున్నాం తండ్రి దేవా. ప్రభా ఒకవేళ ప్రభా తట్టుకోలేని సమస్యలు వాళ్ళ జీవితంలో ఉంటే తండ్రి ప్రభా, ఇది నన్ను చంపేస్తుందనే ప్రభా మా దేవా పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉంటే తండ్రి, నువ్వు చెప్తున్న మాటను బట్టి ప్రభా నా కృప నీకుంది, భయపడద్దు. డోంట్ వరీ, ఇట్ విల్ నాట్ ఎండ్ ఇన్ డేంజర్. ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రమాదకరంగా అది ఎండ్ అవ్వదు, లేకపోతే దాని అంతము విజయమై ఉంటుంది. హల్లెలూయా, విజయమై ఉంటుంది. దేవుని కృప మనందరికీ ఈ సమయంలో దేవుని కృప అనుగ్రహించబడుతుంది. దేవా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా, నీవు ఇచ్చిన మాటను బట్టి తండ్రి దేవా, నాలో అర్హత ఉన్నదని కాదు ప్రభా దేవా, నేనేదో ఇక్కడ నించున్నానని కాదు కానీ ప్రభా, నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి తండ్రి, బై ద బేసిస్ ఆఫ్ యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్, ఐ ప్రే లార్డ్ లెట్ ద గ్రేస్ బీ షవర్డ్ అపాన్ దిస్ చర్చ్ లార్డ్ ఆఫ్ ఫాదర్ దేవా. నీ కృప ప్రభా కుమ్మరించబడును గాక తండ్రి, అధికమైన కృప హృదయములో ప్రభా నింపబడును గాక తండ్రి ప్రభా. లెట్ దెమ్ హ్యావ్ ద డెసిషన్, లెట్ దెమ్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ టు క్యారీ దిస్ గ్రేస్ టు ద జనరేషన్స్ లార్డ్ ఆఫ్ ఫాదర్. లెట్ దెమ్ do the battles, Lord. Fight the battles that they have in their own lives, Lord of Father. దేవా నీ కృప పొందుకొని ప్రభా మా దేవా ముందుకు పరిగెత్తే వాళ్ళుగా ప్రభా ప్రతి ఒక్కరూ ఉండులాగా మీరు సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా దేవా. ఇంకా నువ్వు ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే తండ్రి దేవా ప్రభా దయచేసి నీ కృపను అనుగ్రహించండి దేవా ప్రభా మా దేవ. మీరు కన్విక్ట్ చేయమని కోరుతున్నాం తండ్రి. ఇట్ మే నాట్ బి నౌ ఫాదర్ లార్డ్, ఇట్ మే బి ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్, ఇట్ మే బి సమ్ టైమ్ టుమారో దేవా. ఏ సమయంలో అయినా ప్రభా మా దేవ వారి జీవితాల్లో తండ్రి, నా జీవితంలో ప్రభా మా దేవ
నీ కృపను ప్రభా మా దేవ క్యారీ చేసేవాడుగా నేను ఉండడానికి సహాయం చేయండి. క్యారీ చేసే వారంగా మేము అందరం ఉండడానికి సహాయం చేయండి తండ్రి. దేవా సహాయం చేయండి. ఇది ఆఖరి ఆదివారంలోనికి మేము వచ్చి ఉండగా తండ్రి. అవును తండ్రి ప్రభా, రాబోయే సంవత్సరం అంతటా ప్రభా మా దేవ మేము ప్రభా మా దేవ సంఘము కృపలో నడుస్తుంది తండ్రి ప్రభా. కృపను పొందుకొని ప్రభా మా దేవ ప్రభా అధికమైన ఫలవంతురాలుగా ఉంటుంది తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా సహాయం చేయమని కోరుతున్నాం ఈ సమయంలో తండ్రి ప్రభా. ఎంతవరకు నడిపించినందుకు వందనాలు తండ్రి. ఏవైనా ప్రభా మా దేవ శారీరకమైన మాటలే కానీ ప్రభా మా దేవ శరీర సంబంధమైన ఆలోచనలే కానీ నేను చేసి ఉంటే తండ్రి క్షమించండి, సహాయం చేయండి. దయచేసి దాన్ని ప్రభా మా దేవ తుడిపివేయమని కోరుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఇంకను ప్రభా మా దేవ మరి ఒక్కసారి ప్రభా మా దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మా దేవ ఆశీర్వదిస్తూ తండ్రి ప్రభా కృపను నింపమని తండ్రి, అధికముగా ప్రభా నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. థ్యాంక్ యూ.